హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఉండే టెంపుల్ ట్రీ ఫ్లవర్స్ని వేద్దామండి. ఇవి అవ్వడానికి మినీ కలర్స్లో ఉంటాయి. వైట్, ఎల్లో, రెడ్, బ్లూ, వైలెట్ ఎక్సెట్రా కలర్స్లో ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి, సింపుల్గా కూడా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. సో మనం అవి వేద్దామండి. ఫస్ట్గా నేను ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నానో ఆ స్పేస్లో కొంచెం వాటర్ అప్లై చేశాను. తర్వాత దాని మీద అప్రాక్సిమేట్గా 5 పెటల్స్ వైట్ తోటి పెయింట్ చేశాను. ఫ్రీ హ్యాండ్ వేయలేని వాళ్ళు చక్కగాను పెన్సిల్తో ముందు డ్రా చేసుకుని అప్పుడు వేసుకోవచ్చండి. దాని మీద ఎడ్జెస్ నుంచి లోపల వైపుకి పింక్ అండ్ ఆరెంజ్ ఈ రెండు కలిపిన షేడ్ అక్కడక్కడ మెజెంటా కూడా యూస్ చేస్తానండి. వీటికి బదులుగా నా దగ్గర షార్టేజ్ వచ్చినప్పుడు, పెయింట్స్ డ్రై అయిపోయినప్పుడు, అలాంటప్పుడును. తర్వాత మధ్యలో ఎల్లో తోటి లైట్ చేశాను. ఈసారి కొంచెం రెడ్కు పెంచి ఆ డార్క్ కలర్స్ తోటి ఎడ్జెస్కి షేడ్ ఇచ్చానండి. చూస్తున్నారు కదా, మధ్యలో ఏమో చక్కగాను లైట్ కలర్ కనిపిస్తుంది, సైడ్స్కి ఏమో డార్క్ కలర్. ఇలాగే కంటిన్యూస్గా 5 పెటల్స్ కూడా వేసేసానండి. వేసేసి మధ్యలో బడ్ అనుకున్న ప్లేస్లో ఎల్లోలో రెడ్గా డాట్ ఇచ్చాను. ఇచ్చేసి అక్కడ పెటల్స్ లైట్గాను ఫామ్ అయ్యేలాగా చక్కగా అక్కడ చిన్న టచ్ ఇచ్చానండి రెడ్ తోటి. ఈసారి టెంపుల్ ట్రీ ఫ్లవర్స్ని మామూలుగా ఉంటాయి, కానీ ఆకులు మట్టుకంటే వెడల్పుగా ఉండి ఎడ్జెస్కి మందంగా ఉంటాయి. కాబట్టి ఆ షేప్లో గ్రీన్ అండ్ ఎల్లో కలుపుకొని ఫిలప్ చేసేసాను. తర్వాత ఎడ్జెస్లో ఇంకొక 2 పెటల్స్ వేద్దామని, ఎక్స్ట్రా వేద్దామని పక్కన అలా యాడ్ చేసుకుంటూ వచ్చానండి. ఇలాగా డ్రై అయిందండి. ఒక 10 నిమిషాల తర్వాత డ్రై అవుతుంది. ఫ్యాన్ వేసుకుంటాం కదా, అందుకు అప్పుడు లైట్గా ఎక్కడైనా షేడింగ్స్, తర్వాత వైట్ తోటి ఎక్కడ అప్లై చేయాలనుకుంటే చేసేసి ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిలో వీన్స్ అంటే ఈనెలు అన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేలాగా బ్లాక్ ఇచ్చాను. తర్వాత దాని మీద మళ్ళీ ఎల్లో తోటి టచ్ ఇచ్చానండి. చూసారా, ఫస్ట్ బ్లాక్ తోటి వేసేసాను, సెంటర్ వీన్స్, తర్వాత సైడ్ వీన్స్ను ఇలాగా ఆకులన్నీ కూడా వేసేసుకున్నాను. అప్పటికి డ్రై అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ దాని మీద ఎల్లో తోటి టచ్ చేసి ఇచ్చాను. ఇలాగా ఎంత పెద్ద ట్రీగైనా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంది కదండి. ఫైనల్గా లీవ్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. వేసేసండి, లీవ్స్ అయిపోయి మధ్యలో కొంచెం బడ్లో బ్లాక్ అప్లై చేశాను. ఈసారి ఇంకోసారి ప్రస్ఫుటంగా కనిపించేలాగా పెటల్స్ని సెగ్రిగేట్ చేస్తున్నాను రెడ్ తోటి, అవుట్లైన్ తోటి లైట్గా, వెరీ లైట్గా. ఈసారి గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం బ్లాక్ బీన్స్ వేసాం కదండి, దాని మీద ఎల్లో తోటి మళ్ళీ లైన్స్ పెయింట్ చేశాను. సో ఇలాగండి, ఇలా ఉంటుంది పెయింట్ చేసుకున్నాక. ఎనీ సిల్క్ శారీ మీద, కాటన్ శారీ మీద పెయింట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి, ఒక కమెంట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.